మనందరికీ తెలుసు కదా, రీసెంట్గా ఉప్పల్లో జరిగిన మ్యాచ్ ఉంది కదా, చెన్నై మరియు హైదరాబాద్ మ్యాచ్. ఈ యొక్క మ్యాచ్కి అయితే సీఎం రేవంత్ రెడ్డి అయితే హాజరు కావడం జరిగింది. హాజరై కుటుంబ సమేతంగా హాజరై ఈ యొక్క మ్యాచ్ని అయితే చూడటం జరిగింది. అయితే ఈ యొక్క మ్యాచ్ని హాజరై ఆయన చూడటం మీద కొన్ని విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. అదేంటి అంటే, మనందరికీ తెలుసు కదా, రాష్ట్రంలో అయితే రీసెంట్ డేస్లో కొన్ని జిల్లాలలో పంట ఎండిపోతుంది, కరువుకి ప్లస్ వానలకి పంట చాలా నష్టమైంది. వీటన్నిటిని సమస్యలు పట్టించుకోకుండా కొత్తగా సీఎం అయిన వ్యక్తి ఇట్లా ఐపీఎల్ మ్యాచ్లు చూడటమైందని చెప్పేసి అటు కొంతమంది సామాజికవేత్తలు మరియు బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులు అయితే ఆయన మీద కొన్ని విమర్శలు చేస్తున్నారు. ఎందుకు అంటే, మీరు సీఎం అయిన తర్వాత అంటే దాదాపు 4 నెలలు అవుతుంది. 4 నెలలు అయిన తర్వాత మీరు మేనిఫెస్టోలో చెప్పిన అంశాలను ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చకుండా ఇలా ఐపీఎల్ మ్యాచ్లు చూడటం ఏందని చెప్పేసి ఆయన మీద కొన్ని విమర్శలు వినిపిస్తున్నాయి. మనందరికీ తెలుసు, ఆయన అధికారంలోకి రాకముందు నిరుద్యోగులు అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ప్రధాన కారణం నిరుద్యోగులు చేసిన కృషి వల్లే ఆయన అధికారంలోకి వచ్చిండు. అందులో భాగంగా వాళ్ళకి సంవత్సరంలో దాదాపు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానైతే కీలకమైన ఒక హామీని అయితే ఇచ్చిండు. ఒక కీలకమైన హామీని ఇచ్చి ఆ హామీ వైపు ఎలాంటి అడుగులు పడకుండా, అంటే ఇంతవరకు ఇంకా ఆయన చెప్పిన సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాల్లో దాదాపు 4 నెలలు అయిపోయినాయి. 4 నెలల్లో కొత్త నోటిఫికేషన్ అనేది ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. ప్లస్ ఏంటంటే పాత వాటికి ఎగ్జామ్లు పెట్టి వాటికి నియామక పత్రాలు ఇస్తుండు. ఇలాంటి సందర్భంలో రాష్ట్రంలో ఎన్ని సమస్యలు ఉన్నాయి, ప్రస్తుతం కరువు తాండవిస్తుంది, మీరు చెప్పిన 6 గ్యారెంటీలు ఎలాంటి అమలు చేయలేదు, ఇన్ని సమస్యలు ఉండగా ఒక కొత్తగా ఎన్నికైన ముఖ్యమంత్రి ప్రజల సమస్యల మీద అవగాహన లేకుండా ఇలా ఐపీఎల్ మ్యాచ్లు చూడటం ఏందని చెప్పేసి ఆయన మీద అయితే కొన్ని విమర్శలు వస్తున్నాయి. అయితే ఇంకొక విమర్శ కూడా ఏంటి అంటే, మనందరికీ తెలుసు, ఇప్పుడు క్రికెట్ మ్యాచ్లు చూడటం తప్పు కాదు, కాకపోతే ఆయన చూసిన సందర్భమే తప్పు. ఎందుకంటే ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ లాంటి మ్యాచ్లు కానీ, లేదా ఇండియా ఆస్ట్రేలియా లాంటి మ్యాచ్లు కానీ, ఇలా దేశాల మధ్య జరిగే మ్యాచ్లు చూడటం, అది కూడా ఫైనల్ సెమీఫైనల్ లాంటి మ్యాచ్లు చూడటం అనేది సీఎంలకి ఒక రకమైన హుందాతనాన్ని ఇస్తుంది. కాకపోతే సీఎం రేవంత్ రెడ్డి చేసిన తప్పు ఏంటంటే, ఆయన ఒక ఐపీఎల్ మ్యాచ్కి అది కూడా ఒక లీగ్ గ్రౌండ్లో, అది కూడా ఫైనల్స్ మ్యాచ్ కూడా కాదు, ఒక లీగ్ దశలో ఉన్న మ్యాచ్కి వెళ్ళి ఆయన దాదాపు ఒక 3-4 గంటల విలువైన సమయాన్ని వృధా చేసుకోవడం ఏందని చెప్పేసి అటు అందరూ ఆయన మీద అయితే విమర్శలు చేస్తున్నారు. ఏదేమైనా కానీ ఒక సీఎం మ్యాచ్ చూడటం అయితే తప్పు కాదు, కాకపోతే ఆయన చూసిన సందర్భం, ఆయన ఎంచుకున్న సమయం అనేది తప్పు. ఏదేమైనా కానీ సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది అంటే అతను సీఎం కావడానికి కారకమైన వ్యక్తులు అంటే నిరుద్యోగులు కానీ, పేదలు కానీ, కేసీఆర్ ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన వ్యక్తులు కానీ, ధరణి బాధితులు కానీ ఆ యొక్క సమస్యల వైపు ఎలాంటి అడుగులు పడట్లేదని అయితే మనకైతే క్లియర్గా తెలుస్తుంది. ఏదేమైనా కానీ సీఎం రేవంత్ రెడ్డి ఈ యొక్క మ్యాచ్కి హాజరు కావడం పట్ల కొన్ని కాంట్రవర్సీలు అయితే మొదలెత్తుతున్నాయి. చూడాలి మరి దీనిపై సీఎం రేవంత్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తారో మరియు ప్రజలు ఏ విధంగా దాన్ని రిసీవ్ చేసుకుంటారనేది మనం చూడాలి. థ్యాంక్ యూ.